హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇది విశాఖపట్నంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఫ్లవర్ షో అండి. ఎంత బాగుంటుందంటే విఎంఆర్డిఏ సంయుక్తంగా నిర్వహించే ఫ్లవర్ షో. సో నేను లోపలికి వెళ్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. దశాబ్దాల చరిత్ర ఉందండి దీనికి. అంతేకాదు చారిత్రాత్మక నేపథ్యంగా నిర్వహిస్తారు. ప్రారంభం విశాఖపట్నంలో పూల ప్రదర్శనల చాలా దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. ముఖ్యంగా నగర అభివృద్ధిలో భాగంగా ఉద్యానవనము శాఖ వారు ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. విశాఖ ఉత్సవాలతో పాటు 1997లో విశాఖ ఉత్సవం ప్రారంభమైన నాటి నుండి ఈ ఫ్లవర్ షో ఉత్సవాలు ప్రధానంగా ఆకర్షణగా మారినాయి. అంతేకాదు గత మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రదర్శనకు ప్రస్తుతం నగర నడిబొడ్డున ఉన్న విఎంఆర్డిఏ సిటీ సెంట్రల్ పార్క్ పాత జైల్ రోడ్డు వద్ద ఇది మార్చబడింది. అరుదైన పుష్పాలతో రకరకాల శివాలయం చూసారండి. ఇక్కడ ఐస్ క్యూబ్తో కట్టారు శివాలయం. అంటే అలా బాగా ఇప్పటికి కరిగిపోయింది. అలాగే చక్కటి విఘ్నేశ్వరుడు, చక్కగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న రకరకాల బెంగళూరు, కోల్కతా నుండి, కడియం వంటి ప్రాంతాల నుండి, అంతేకాదు నెదర్లాండ్, థాయిలాండ్ వంటి దేశాల నుండి కూడా తెచ్చిన డచ్ రోజెస్, ఆర్కిడస్, తుఫ్లిన్ మరియు లిల్లీలు ఇక్కడ గట్టిగా ప్రదర్శించబడతాయి. అంతేకాదండి, పుష్పాలతో రూపొందించిన నెమలలు, ఏనుగులు, శివపార్వతి బొమ్మలు చూసారా? శివపార్వతుల బొమ్మలు ఇవి చక్కగా ఇసుకతో చేసిన శివపార్వతుల సైకత శిల్పం ఎంత బాగుందో చూసారండి. ఎంత అందంగా ఉందో అసలు. ఇది బోట్ అండి. బోటుని చక్కగా ఒక మోడల్లో కట్టి రకరకాల పూల గుచ్చులు ఎంత అందంగా పెట్టారో. అంటే పండ్లు, కూరలతో చేసిన ఆకృతాలు సందర్శకులకు విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ బోట్లో పిల్లలు చక్కగా ఫోటోలు తీసుకోవడానికి రకరకాల. ఇటీవల కాలంలో ఈ ప్రదర్శనకు స్వచ్ఛ ఆంధ్ర వంటి సామాజిక ఇతివృత్తం కూడా నిర్వహించింది. ఎద్దుల బళ్ళు చక్కగా ఇవన్నీ బొమ్మలండి. చక్కటి బొమ్మలతో ఎంత చక్కగా అలంకరించారో చూసారా? రకరకాల పూలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫొటోస్ తీసుకోవడం, షూట్ చేసుకోవడం, పెట్టుకోవడం. బంతి పువ్వులు చూసారా ఎంత అందంగా, ఎంత ఫ్రెష్గా, చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇక్కడ ఈ ప్రదర్శన జరుగుతుంది. 2026లో ఈ ప్రదర్శన అత్యంత భారీగా నిర్వహించారు. మీరు ఈ సంవత్సరం ఫ్లవర్ షో దర్శించినట్టయితే మాత్రం టికెట్ కూడా లేదండి ఇందులో. చూసారా ఇక్కడ బర్డ్స్ ఎంత అందంగా ఉన్నాయో. చక్కగా ఆ బర్డ్స్ని పెట్టి ఆ బర్డ్స్లో ఫ్లవర్స్ ఇవి అన్నీ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవి ఏంటంటే కలిశాల మోడల్. ఇవంతా అయిపోయిన తర్వాత ఇక్కడ రకరకాల డిజైన్లతో లోపలికి కూడా వెళ్ళి ఎంత చక్కగా తీసుకొచ్చండి. ఇది వెదుర్లతోని వాటితో తయారు చేసిన వింతగా ఇవి అండి. చక్కగా ప్రతి చోట చూడ్డానికి 2 కళ్ళు చాలున అన్నంత అందంగా డెకరేట్ చేసి పెట్టారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వచ్చిన ప్రతి సందర్శకులు చక్కటి ఫోటోలతో ప్రతి వారు వాళ్ళ సెల్లో ఈ అందమైన అద్భుత ఫోటోలని చక్కగా సేవ్ చేసుకున్నారు. ఇది పిల్లల కోసం చక్కటి మిక్కీ మౌస్. ఇది మొసలి అండి, క్రొకోడైల్. ఈ మొసలిని అంతా కూడా చక్కగా కాకరకాయలతో డెకరేట్ చేశారండి. చూడండి కాకరకాయలని కట్ చేసి చక్కగా జిరాఫీ ఏంటి, మొసలి ఏంటి, మంచి మంచి వెజిటబుల్స్తో ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను. కాబట్టి మీకు ఇవి మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ని కూడా ఈ మోడల్లో తయారు చేసి చక్కగా ఎంత ఆహ్లాదకరంగా అంటే ప్రశాంతంగా చూడాలనిపించే నెమలలు, చక్కగా పికాక్స్, రకరకాలండి. ఇంకా అందాలను చెప్పలేము. బర్డ్స్ ఏంటి, జనాలు, డాల్ఫిన్ ఫిష్లు చూసారండి. అసలు ఇక్కడికి వెళ్ళిన పిల్లలు తిరిగి రాను అంటారు. అలానే ఒక చోట చక్కగా ఒక మొసలిని తయారు చేసి బొమ్మ, దానికి అన్ని వెజిటబుల్స్ కాకుండా కాలీఫ్లవర్ పెట్టారు. అది ఎంత అందంగా ఉందో చూడండి. అక్కడ ఒక సింహాద్రప్పన్న, మనకి దైవం ఉండాలి ఎక్కడైనా. చక్కటి సింహాద్రప్పన్న, చెరువులో ఒక మొసలి చూడండి. నేను ఇందాకంతా లోపల చూపించాను, ఇప్పుడు బయటకు వచ్చే చూపిస్తున్నాను. ఎంత చక్కగా ఉందో, ఎంత అందంగా డెకరేషన్ చేశారో. అసలు ఆ జనాలేంటి, ఆ అలికేడేంటి, ఆ తాకేడేంటి, ఎంత చక్కగా ఉందో చూసారా? అసలు మీకు అనిపించట్లేదు ఇంత చక్కటి అందాలను మనం మిస్ అయిపోతున్నామే అని? అలానే ఎదురు తాటి ఆకులతో, కొబ్బరి ఆకులతో, ఏనుగు చూసారా అండి, ఎలిఫెంట్
ఇక్కడికి వచ్చిన పిల్లలు వెళ్ళటం లేదు. ఈ రకరకాల జంతువులను చూసుకొని చక్కగా ఆడుకుంటూ మైమర్చిపోయి ఆడుతున్నారు. ఫ్రెండ్స్, విశాఖపట్నం ఇంతటి అందాలను నేను మీకు చూపించాను కదండి. ఎలా ఉన్నాయి? ఈ ఏనుగుకి వేసిన దండలు బంగాళదుంపలు, టమాటాలు, నిమ్మకాయలు ఎంత అందంగా ఉందో చూడండి. ఫ్రెండ్స్, చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బాబా.